This particular PPT topic is already recorded, madam. That previous PPT topic is not recorded. I think so. Okay. Coming to the chapter safety, education, and training. ఈ పర్టికులర్ క్వశ్చన్ అన్నది సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అన్నది వేరే ఫార్మాట్లో కూడా ఇస్తుంటాడు. ఎంప్లాయీ పార్టిసిపేషన్ ఈజ్ ఎసెన్షియల్ టు ఇంప్రూవ్ సేఫ్టీ అని వేరేగా మాడిఫికేషన్ చేసి కూడా ఇచ్చాడు. లాస్ట్ మెయిన్స్ సప్లిమెంటరీలో ఈ పర్టికులర్ క్వశ్చన్ పడింది. దీనికి అదర్ నేమ్ ఎంప్లాయీ పార్టిసిపేషన్ ఇన్ ఎసెన్షియల్ టు ఇంప్రూవ్ సేఫ్టీ. దిస్ క్వశ్చన్ నెంబర్ 14. Question number 14 in extra important questions. Please verify that one also. Subhash, please on mute lo undandi. Okay. Okay. Silent. बंद हो गया. So Javed Hussain, Yes, sir. please on mute. Okay, coming to the chapter. I think everybody hear my voice. Okay, right. Coming to the chapter safety, education, and training. Indulo it will contain it will contain total 17 points. Please check the points. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ కంప్లీట్గా 15 పాయింట్స్ రాసి జస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ దట్ రిలేటెడ్ సబ్ పాయింట్స్. కమింగ్ టు ది నేను డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాను. లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ టు ది సేఫ్టీ, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్స్ అంటే చట్టబద్ధం చేయబడిన అంశాలు. దేంట్లో రిలేటెడ్ సంబంధిత సేఫ్టీ, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటే ఏ విభాగాల్లో వర్కర్స్కి సేఫ్టీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే ఏ విభాగాల్లో శిక్షణ ఇవ్వాలి అన్న విషయాలు లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్స్ అంటే చట్టబద్ధం చేయబడిన అంశాలు. యూ షుడ్ మ్యాండేటరీ compulsory to give this following 15 points related to the safety, education and training. అంటే ఇవి చట్టబద్ధం చేయబడిన అంట. మన ఇండస్ట్రీస్లో ఈ క్రింద పేర్కొన్న పాయింట్స్లో జస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద ప్రాపర్ సేఫ్టీ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ ఎ సేఫ్టీ ఎడ్యుకేషన్. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, జనరల్ ఓరియంటేషన్ ఫర్ ది న్యూ వర్కర్స్ అంటే జనరల్గా కొత్తగా వచ్చిన వర్కర్స్కి జస్ట్ యూ హ్యావ్ టు గివ్ ది ఓరియంటేషన్ త్రూ సేఫ్టీ ఇండక్షన్ ప్రోగ్రాము. వెన్ దెర్ ఈజ్ అ సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ అన్నది మీ ఇండస్ట్రీస్లో అచీవ్ అయ్యారంటే
then you have to give the PowerPoint presentation. అంటే జనరల్గా సబ్ కాంట్రాక్టింగ్ వర్కర్స్కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీ ఇండస్ట్రీస్లో ఉండే అన్ని ఆస్పెక్ట్స్ గురించి చెప్తారు. ఎక్కడెక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అన్సేఫ్ కండిషన్స్ ఉన్నాయి, ఏ రకమైన ఎమర్జెన్సీ ఎవాక్యువేషన్ చేయాలి అన్నది మనకు జనరల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్తారు. అన్ని సేఫ్టీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని అంటారు. ఇండక్షన్ ప్రోగ్రాము అంటే జనరల్గా వేరే ఏరియాస్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన వచ్చిన వర్కర్స్కి లేకపోతే కొత్తగా వచ్చిన విజిటర్స్కి వాళ్ళకి ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, టు ఫెమిలరైజ్ విత్ జనరల్ వర్క్ ప్రాక్టీసెస్ అండ్ జనరల్ సేఫ్టీ రూల్స్ టు ది వర్కర్ డ్యూటీస్. అంటే ఇందులో పరిచయం చేయడం. ఏంటి పరిచయం చేస్తారు? ఆ పర్టికులర్ జనరల్ వర్క్ ప్రాక్టీసెస్ అంటే ఆ పని యొక్క పద్ధతుల గురించి, ఆ పని యొక్క ఆ పర్టికులర్ యాక్టివిటీని ఏ రకమైన సేఫ్టీ రూల్స్ ప్రకారంగా పనిచేయాలి అన్నది ఈ ఇండక్షన్ ప్రోగ్రాంలో మనకు చెప్తారు. కమింగ్ టు ది నెంబర్ 2, జాబ్ స్పెసిఫిక్ ఓరియంటేషన్. అంటే పర్టికులర్ యాక్టివిటీ అన్నది ఏ రకంగా చేయాలి. జాబ్ స్పెసిఫిక్ యాక్టివిటీ అంటే స్పెసిఫిక్ యాక్టివిటీ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో టు ఫెమిలరైజ్ విత్ జాబ్ స్పెసిఫిక్ హజార్డ్స్ అండ్ మీన్స్ టు కంట్రోల్ దోస్ హజార్డ్స్. అంటే ఆ పర్టికులర్ యాక్టివిటీ చేసినప్పుడు ఆ పర్టికులర్ జాబ్ యాక్టివిటీలో నిర్దిష్టంగా సంభవమయ్యే ప్రమాదాల గురించి, వాటి యొక్క కంట్రోల్ మెజర్స్ గురించి జస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద ఓరియంటేషన్ త్రూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, టు ఫెమిలరైజ్ విత్ రిలవెంట్ సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్ అండ్ సేఫ్ వర్క్ ప్రొసీజర్. ఆ పర్టికులర్ స్పెసిఫిక్ టాస్క్ అన్నది ఏ రకమైన సురక్షితమైన పని పద్ధతులు పాటించాలి, ఏ రకమైన పని విధానాలు పాటించాలి అన్నది వర్కర్స్కి ఫెమిలరైజ్ చేయాలి. ఇస్ టు ఆర్ ది సేఫ్టీ ఎడ్యుకేషన్ ప్రాసెస్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, టు డెమాన్స్ట్రేట్ ది కాంపిటెన్స్ ఆఫ్ ది వన్ సూపర్వైజర్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్. అంటే ఆ పర్టికులర్ సూపర్వైజర్ అనేది మనం డిమాన్స్ట్రేట్ చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది డిమాన్స్ట్రేట్ అంటే ప్రదర్శించి వివరించడం. ఆ పర్టికులర్ అతని అండర్లో ఒక 30-40 వర్కర్స్ ఉంటారు. 30-40 వర్కర్స్కి ఏ రకమైన డెమాన్స్ట్రేషన్ చేసి ఆ పర్టికులర్ యాక్టివిటీస్ సేఫ్ మోడ్లో చేయాలి అన్నది మ్యాండేటరీ అని చెప్పి అంటున్నాడు. These 2 points are related to safety education. Coming to the number 3, WHMIS. What is the meaning of the WHMIS? Workplace Hazardous Material Information System. Already మీకు IS 107లో చెప్పాను. దీనికి ఇంకొక పేరు ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది WHMISకి? అన్క్లాసిఫైడ్ గ్రూప్ ఆఫ్ ది హజార్డస్ మెటీరియల్స్. UN క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది హజార్డస్ మెటీరియల్స్ గ్రూప్కి ఇంకొక పేరు. అంటే UN మీన్స్ యునైటెడ్ నేషనల్. హియర్ ది మన 10 పిక్టోగ్రామ్ సింబల్స్ ఉంటాయి. ఆ 10 పిక్టోగ్రామ్ సింబల్స్ అందులో 5 పిక్టోగ్రామ్ సింబల్స్ ఆర్ రిలేటెడ్ టు మన ఫైర్ హజార్డ్స్కి సంబంధించిన వస్తాయి. రిమైనింగ్ 4 పిక్టోగ్రామ్ సింబల్స్ ఆర్ మన రిప్రజెంట్స్ ద హెల్త్ హజార్డ్స్ అండ్ 1 పిక్టోగ్రామ్ సింబల్ ఈజ్ రిప్రజెంట్ ద ఎన్విరాన్మెంట్ హజార్డ్స్. వాటికి సంబంధించిన దాంట్లో వర్కర్స్కి కంపల్సరీగా శిక్షణ ఇవ్వాలి. ఎక్కడ స్పెసిఫికల్లీ కెమికల్ ప్లాంట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, ఫర్ అ పర్సన్ వర్కింగ్ విత్ నియర్ హజార్డస్ కెమికల్స్. అంటే ఎవరైతే వర్కర్స్ హజార్డస్ కెమికల్స్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళకి WHMISలో ట్రైనింగ్ ఇవ్వాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ప్రాపర్ నాలెడ్జ్ రిగార్డింగ్ ది మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. అంటే కమింగ్ టు ది మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్లో ఆల్మోస్ట్ 16 సెక్షన్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ని ఏ రకంగా ఉపయోగించాలి, ఏ రకంగా డిస్పోజ్ చేయాలి, ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ వాడాలి, ఏ రకమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. అందులో ఆ పర్టికులర్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్లో 16 సెక్షన్స్ ఉంటాయి. ఆ 16 సెక్షన్స్లో వర్కర్స్కి మీరు ట్రైనింగ్ ఇచ్చేటట్టు ఉండాలి. Coming to the next point, to understand the requirement for the labeling and how to consult the material safety data sheets.
అంటే ఇక్కడ మనకి హజార్డస్ కెమికల్స్ అన్నది కేటగిరీస్డ్ ఇంటూ ది 4 గ్రూప్స్. వన్ ఫైర్ హజార్డ్స్ గ్రూప్ ఉన్న కెమికల్స్కి వాటి యొక్క కంటైనర్స్ మీద రెడ్ లేబులింగ్ ఉండాలి. హెల్త్ హజార్డ్స్ సంబంధించినవి బ్లూ కలర్ ఉండాలి. హెల్త్ హజార్డ్స్ సంబంధించినవి ఎల్లో ఉండాలి. స్పెసిఫిక్ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ మీద వైట్ లేబుల్ ఉండాలి. అండ్ రియాక్టివిటీ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ మీద ఎల్లో లేబులింగ్ ఉండాలి. ఆ లేబులింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. కమింగ్ టు ది 4th పాయింట్, మేనేజ్మెంట్ అట్ ది వర్క్ ప్లేస్ మస్ట్ యాన్యువల్లీ రివ్యూ ది అడిక్వసీ ఆఫ్ ది WHMS ట్రైనింగ్. అంటే మన టాప్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, మన చైర్పర్సన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ప్రతి వర్కర్కి WHMISలో ట్రైనింగ్ అయిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకోవాలి. దిస్ ఈస్ ద WHMS training, workplace hazardous material information training. Coming to the number 4, transportation of the dangerous goods. This is the federal legislation. అంటే ప్రమాదకరమైన గూడ్స్ని ఏ రకంగా రవాణా చేయాలి. Coming to the first point, for the persons shipping, transporting and receiving the dangerous goods, special training certificate is required and issued with expiry dates. అంటే ఎవరైతే పర్టికులర్ షిప్ బిల్డింగ్ యాక్టివిటీస్లో ఆ పర్టికులర్ ప్రమాదమైన గూడ్స్ అనేది మనకి రవాణా చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన నిర్దిష్టమైన శిక్షణ విత్ ఎక్స్పైరీ డేట్స్ తోటి ఇవ్వాలని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ట్రైనింగ్ డిఫర్స్ డిపెండింగ్ అపాన్ ది మోడ్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ ఓవర్ ల్యాండ్, వాటర్ ఆర్ ఎయిర్. అంటే ల్యాండ్ మీద మనకి చేస్తున్నప్పుడు ఏ రకంగా శిక్షణ ఇవ్వాలి, వాటర్ మీద మనకి ఆ పర్టికులర్ హజార్డస్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలి, అలాగ వెరైటీస్ ఉంటాయి, ఆ ప్రకారంగా ఇవ్వాలని అంటున్నాడు. కమింగ్ టు ది regulations do not apply where only limited quantities of the dangerous quantities are transported. అంటే తక్కువ మోతాదులో రవాణా చేస్తున్న సరుకుల మీద ఏ రకమైన నియంత్రణలు ఉండకూడదు అని అంటున్నాడు. అవి విత్ ఇన్ సర్టెన్ కెపాసిటీ, దట్ హజార్డస్ గూడ్స్ షుడ్ బి ఆ పర్టికులర్ లిమిటేషన్ వాల్యూగా ఉన్నప్పుడు మాత్రమే మనం రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. తక్కువ మోతాదులో మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఏ రకమైన నియంత్రణలు అవసరం లేదు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెంబర్ 5, పవర్ లైన్ హజార్డ్స్. పవర్ లైన్ హజార్డ్స్ అంటే మీకు తెలిసిందే. దిస్ మీన్స్ ద ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ ఫర్ ది ఆపరేషన్ ఆఫ్ ది మొబైల్ ప్లాంట్ విత్ విచ్ అప్రాక్స్ 5 meters 18 feet of the power line. When you are supposed to operating any mobile equipment like a crane or mobile elevated work platforms or particular overhead service lines దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు just maintain a clearance distance of the 18 feet or 5 meters. Coming to the second point, for the construction of the scaffolding material 10 feet 3 meters clearance distance from the overhead service lines up to 50 kilowatts. అంటే ఆ పర్టికులర్ ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ యొక్క కెపాసిటీ 50 kilowatts ఉందనుకో, అంతకంటే లోపు ఉందనుకో, తక్కువే ఉంటుంది గ్యారంటీగా. 50 kilowatts means 50,000 volts ఉందనుకో, just you have to maintain the 10 feet distance if it is a scaffolding అయితే. Coming to the next point, for more than 50 kilowatts maintain the 4 inches for each additional kilowatt. అంటే ఒక్కొక్క కిలోవాట్ పెరుగుతున్న కొద్దీ 51 kilowatts ఉందనుకో, just you have to maintain the clearance gap 10 feet 3 inches. If it is a 52, 10 feet 6 inches, like that each kilowatt you should be increase the clearance distance. Coming to the 4th point, certification of the training are required and normally issued by the trainer provided. అంటే జనరల్గా ట్రైనర్ అనేది వీళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తూ ఉంటుంటాడు అనమాట పర్టికులర్ పవర్ లైన్ హజార్డ్స్లో.
These are the 4 important points regarding the power line. Coming to the first aid, అంటే ప్రాథమిక చికిత్స అనేది ఏ రకంగా ఇవ్వాలి. కమింగ్ టు ది దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్. అంటే ఈ చెప్తున్న పాయింట్స్ అన్ని మీ ఇండస్ట్రీలో కంపల్సరీగా ఎడ్యుకేషన్ చేయడమో లేకపోతే శిక్షణ ఇవ్వడమో చెయ్యాలని చెప్పి అంటున్నాను. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, who provide the emergency first aid services at will workstations. అంటే జనరల్గా మీ ఏరియాలో ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ అన్నది కంపల్సరీగా ఉండాలని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, చూడండి, నెంబర్ ఆఫ్ ది పర్సన్స్ ట్రైన్డ్ ఎట్ ఈచ్ వర్క్ ప్లేస్ డిపెండింగ్ అపాన్ ది వర్క్ ప్లేస్ where there are 2 to 14 employees, at least one worker must be trained to the emergency level of the training. అంటే జనరల్గా మీ వర్క్ స్టేషన్స్లో 2 నుంచి 14 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అనుకోండి, అందులో ఒక వర్కరు మ్యాండేటరీగా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో శిక్షణ పొందిన వాడై ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ 14 members, అట్లీస్ట్ 1 worker. ఇఫ్ ఇట్ ఈస్ 28 members, మస్ట్ బి 2 workers. ప్రాపర్గా ఫస్ట్ ఎయిడ్ ప్రాథమిక చికిత్స చేయడంలో ఆ వ్యక్తి ఎక్స్పర్ట్ అయి ఉండేటట్టు ఉండాలి. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, యాక్సెప్టబుల్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ మస్ట్ బి ఇష్యూడ్ బై ది ఆథరైజేషన్ సొసైటీ. సెయింట్ అంబులెన్స్ సొసైటీ అన్నది దీస్ ఆర్ ది ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఫర్ ప్రొవైడింగ్ ఎక్సలెన్స్ సర్టిఫికేషన్ ఇన్ ఫస్ట్ ఎయిడ్. ఇప్పుడు ప్రజెంట్ IIFSC కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఒకసారి అడగండి మేనేజ్మెంట్ని. యాక్సెప్టబుల్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ మస్ట్ బి ఇష్యూడ్ బై ది ఆథరైజ్డ్ సొసైటీ. అంటే ఈ పర్టికులర్ వ్యక్తిని సెయింట్ అంబులెన్స్ సొసైటీలో పట్టుకెళ్ళి అతనికి ఒక 15 days 20 days ట్రైనింగ్ ఇప్పించి అతనికి సర్టిఫికేషన్ చేయించాలి అనమాట కంపల్సరీగా. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్స్, నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్ హోల్డింగ్ ఇన్ ఎ వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్స్ మస్ట్ బి పోస్టెడ్ ఎట్ ది వర్క్ ప్లేస్. అంటే ఎవరెవరికి ఫస్ట్ ఎయిడ్ మనకి ట్రైనింగ్ అయింది, దట్ క్యాపబుల్ పర్సన్స్ యొక్క పేర్లు ఒక ఎంప్లాయ్మెంట్ ఐడీలు నోటీస్ బోర్డు మీద అంటించేటట్టు ఉండాలని చెప్పి అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఓకే, 7th పాయింట్, ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ కమిటీ అండ్ వర్క్ ప్లేస్ హెల్త్ సేఫ్టీ రిప్రజెంటేటివ్ ట్రైనింగ్. అంటే మన సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఇది సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ని నియమిస్తారనమాట. దట్స్ పర్టికులర్ సేఫ్టీ కమిటీ మెంబర్స్లో ఎవరు ఉంటారు, మన మేనేజ్మెంట్ తరపున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, మీ HSC టీం ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మన వర్కర్స్ తరపున సూపర్వైజర్ కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఈజ్ ఆర్ నథింగ్ బట్ ది సేఫ్టీ కమిటీ మెంబర్స్. వాళ్ళు సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ని నియమిస్తారు అనమాట మీ ఇండస్ట్రీస్లో. ఫర్ ఎ వర్క్ ప్లేస్ విత్ 10 or more employees మస్ట్ ఎస్టాబ్లిష్ ది OHS కమిటీ విత్ మినిమం 2 employees మస్ట్ బి సెలెక్టెడ్ యాజ్ ఎ వర్క్ ప్లేస్ హెల్త్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్. అంటే ఒక 10 employees పనిచేస్తున్నారు అనుకోండి, అందులో 2 సేఫ్టీ రిప్రజెంటేటివ్స్, అంటే సేఫ్టీ అంటే భద్రతా ప్రతినిధుల కింద ఆ పర్టికులర్ కమిటీ మెంబర్స్ నియమించాలి కంపల్సరీగా. కమింగ్ టు ది వర్క్ ప్లేస్ విత్ 50 or more employees మస్ట్ ఎస్టాబ్లిష్ ది OHS కమిటీ విత్ మినిమం 10 employees మస్ట్ బి సెలెక్టెడ్ యాజ్ ఎ వర్క్ ప్లేస్ హెల్త్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్. ఇప్పుడు 50 members ఉన్నారనుకోండి, అందులో మినిమం 10 members-ని భద్రతా ప్రతినిధుల కింద సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ కింద నియమించాలి. వాళ్ళు మీకు మీడియేటర్స్ కింద ఉంటారు. ఇఫ్ ఎనీథింగ్ విల్ హ్యాపెన్, యూ జస్ట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది సేఫ్టీ రిప్రజెంటేటివ్స్. కమింగ్ టు ది, అంటే కొద్దిగా చురుగ్గా ఉండే కుర్రోళ్ళకి. కమింగ్ టు ది థర్డ్, ట్రైనింగ్ పర్టైన్స్ టు డ్యూటీస్ ఆఫ్ ది కమిటీ మెంబర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్. అంటే ఆ పర్టికులర్ ట్రైనింగ్లో ఆ కమిటీ మెంబర్స్ యొక్క డ్యూటీస్, విధులు విధానాలు ఏంటి, ఆ పర్టికులర్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ యొక్క విధులు విధానాలు ఏంటి అన్నది ఉంటుందన్నమాట. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, ట్రైనింగ్ సర్టిఫికేట్ ఆర్ ఇష్యూడ్ బై ది వర్క్ ప్లేస్ హెల్త్ సేఫ్టీ కాంపన్సేషన్ కమిషన్ విత్ ఎక్స్పైరీ డేట్. అంటే ఆ పర్టికులర్ కమిటీ మెంబర్స్కి, సేఫ్టీ రిప్రజెంటేటివ్స్కి, వీళ్ళు కమిటీ మెంబర్స్, వీళ్ళు సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ అని
సేఫ్టీ అండ్ కాంపన్సేషన్ కమిషన్ అనేది ఇస్తుంది అనమాట విత్ ది ఎక్స్పైరీ డేట్. అంటే వాళ్ళకి 1 year 2 year ఎక్స్పైరీ డేట్ వేసి పర్టికులర్ సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తాను అంటున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్ ఫర్ ది సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. కమింగ్ టు ది నెంబర్ 8, మన ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఫ్లాగ్ పర్సన్ ట్రైనింగ్. జనరల్గా మీ ఇండస్ట్రీస్లో హెవీ ఎక్విప్మెంట్స్ వస్తుంటాయి, పర్టికులర్లీ ఇన్ రిఫైనరీ ప్లాంట్స్ ఆర్ కెమికల్ ప్లాంట్స్లో వీళ్ళు వస్తుంటారు. ఎవరు మన తాలూకా హెవీ ఎక్విప్మెంట్స్ వచ్చేటప్పుడు ఈ పర్టికులర్ ఫ్లాగ్ పర్సన్స్ 2 రెడ్ ఫ్లాగ్స్ పట్టుకొని ఊగుతూ వాటికి సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని ఫ్లాగ్ పర్సన్స్ అని అంటారు. అంటే ఆ ఫ్లాగ్ పర్సన్స్ కొద్దిగా రన్ చేస్తూ వెళ్తుంటాడు, వెనకాతల వెహికల్ మనకి స్లోగా వస్తుంటది, బికాస్ టు ప్రివెంట్ ద యాక్సిడెంట్. పర్టికులర్ ఫ్లాగ్ పర్సన్స్ ఈ పర్టికులర్ ఫ్లాగ్ పర్సన్స్ యొక్క ట్రైనింగ్ ఎవరైనా ఏ వర్కర్కైనా ఇవ్వచ్చు అని చెప్పి అంటున్నాడు. ఎనీ వర్కర్ అసైన్ టు ది డైరెక్ట్ ట్రాఫిక్. దీంట్లో మనకి శిక్షణ అవసరం లేదు. ట్రైనింగ్ మే బి ప్రొవైడెడ్ బై ది డిపార్ట్మెంట్ ఆర్ అదర్ ఏజెన్సీ. అంటే ఆ ఫ్లాగ్ పర్సన్ యొక్క ట్రైనింగ్ మీ హెచ్ఎస్సి టీమ్ అయినా ఇవ్వచ్చు, లేదా అదర్ ఏజెన్సీ అయినా ఇవ్వచ్చు అని అంటారు. కమింగ్ టు ది ట్రైనింగ్ సర్టిఫైడ్ బై ది ఆ పర్టికులర్ సర్టిఫికెట్ యొక్క ట్రైనింగ్ మీ తాలూకా చూడండి, that training certificate issued by the safety department only. A particular safety department ఇవ్వడానికి అవకాశం ఉంది. కమింగ్ టు ది నెంబర్ 3, మనకి రెస్పిరేటర్ యూజ్ అంటే స్పెసిఫికల్లీ స్కాబా డోనింగ్ డోఫింగ్ ప్రొసీజర్. ఎయిర్ ప్యూరిఫైయర్ రెస్పిరేటర్ డోనింగ్ డోఫింగ్ ప్రొసీజర్లో ప్రతి వ్యక్తికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఫర్ వర్కర్స్ హూ మే రిక్వైర్డ్ టు యూజ్ ఏ quarter face, half face and full face air purifying respirator must have a training in the selection and care and use of the respirators. అంటే ఎవరైతే వర్కర్స్ క్వార్టర్ ఫేస్, ఫుల్ ఫేస్, హాఫ్ ఫేస్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ రెస్పిరేటర్ వేసుకొని వర్క్ చేస్తుంటారో హజార్డస్ ఏరియాలో వాళ్ళకి కంపల్సరీగా శిక్షణ ఇవ్వాలి. అండ్ ఏ రకమైన హాఫ్ ఫేస్, ఫుల్ ఫేస్, క్వార్టర్ ఫేస్ ప్యూరిఫైయింగ్ రెస్పిరేటర్ ఏ రకంగా సెలెక్ట్ చేయాలి, జాగ్రత్త చేయాలి, ఉపయోగించాలి అన్న దాంట్లో శిక్షణ ఇవ్వాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, వర్కర్స్ యూటిలైజింగ్ ది సప్లైడ్ ఎయిర్ రెస్పిరేటర్స్ రిక్వైర్డ్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్. అంటే జనరల్గా సప్లైడ్ ఎయిర్ రెస్పిరేటర్స్ అంటే స్కాబా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది సప్లైడ్ ఎయిర్ రెస్పిరేటర్ ఆర్ ఎయిర్ ప్యూరిఫైయర్ రెస్పిరేటర్. దోస్ ఆర్ అలాంటి పర్టికులర్ అది రెస్పిరేటర్లు వేసుకుంటున్నప్పుడు వాటి యొక్క డోఫింగ్ ప్రొసీజర్స్లో కంపల్సరీగా శిక్షణ ఇవ్వాలని చెప్పి అంటున్నాడు. ఓకే, రైట్. కమింగ్ టు ది ఎక్స్ప్లోజివ్ యాక్చువేటెడ్ టూల్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎక్స్ప్లోజివ్ యాక్చువేటెడ్ అంటే ప్రేలుళ్ళు కలిగించే పనిముట్లు అనమాట. సమ్ ఆఫ్ ది ramset gun, hilti gun, nail guns are the examples of the explosive actuated tools. Already నేను చెప్పాను. What is the meaning of the explosive actuated tools అంటే it is a particular hand tool intended for the fix fasteners or hook into the hard metal such as the concrete, steel and masonry. అంటే ఏదైనా కాంక్రీట్ స్ట్రక్చర్ మీద కానీ, స్టీల్ స్ట్రక్చర్ మీద కానీ, బ్రిక్ స్ట్రక్చర్ మీద కానీ ఏమైనా హుక్స్ పెట్టడానికి ఈ పర్టికులర్ ఎక్స్ప్లోజివ్ యాక్చువేటెడ్ టూల్స్ ఉపయోగిస్తారనమాట. అది ఫోర్స్ఫుల్గా గన్ మాదిరిగా పేలుతుంది, ఒక హోల్ ఏర్పడుతుంది, తత్ఫలితంగా విపరీతంగా స్పందన చేస్తుంది అనమాట. దాంట్లో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి. ఇఫ్ దిస్ పర్టికులర్ టూల్స్ ఆర్ ఆపరేటెడ్ బై
unskilled or semi-skilled persons, it may lead big accidents. So this particular explosive actuated tools, particularly ramset gun, hilti gun, nail guns, ఆపరేషన్ చేయడంలో వర్కర్స్కి నిర్దిష్టమైన శిక్షణ ఇవ్వాలి అని చెప్పి అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, operation of the explosive actuated tools must have the valid operation certificate for the particular type of the tool used. అంటే కంపల్సరిగా ఏ టూల్ ఉపయోగిస్తున్నారో వాళ్ళకి ఒక కాంపిటెంట్ పర్సన్ చేత శిక్షణ ఇప్పించాలని చెప్పి అంటున్నాడు. ఓకే, second point, training may be provided by the manufacturer for the tool or qualified instruction agency. అంటే ఆ పర్టికులర్ ఎక్స్ప్లోజివ్ యాక్టివేటెడ్ టూల్స్ మీద మనకి శిక్షణ ఆ పర్టికులర్ ఎక్స్ప్లోజివ్ టూల్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ సంబంధించిన వర్కర్స్ రప్పించైనా ఇవ్వచ్చు, లేదా పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్ స్పెసిఫై చేసిన లోకల్ ఏజెన్సీ సంబంధించిన వర్కర్స్ అయితేనా మనకి శిక్షణ ఇప్పించవచ్చు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెంబర్ 11, asbestos amendment. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది asbestos అంటే రాతినార. అంటే మన రాతినార పని చేసే వర్క్, స్పెసిఫికల్లీ టైల్స్, మార్బుల్ ఫ్లోరింగ్, ఫినిషింగ్ యాక్టివిటీస్ చేసేదాన్ని asbestos amendment అంటారు. ఇది జనరల్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది అబెట్మెంట్ అంటే ఆ పర్టికులర్ రాతినార యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వచ్చే డస్ట్ని తగ్గించే ప్రాసెస్. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ఏ వర్కర్ పెర్ఫార్మింగ్ asbestos abatement work must be qualified by successfully completing a course of the acceptable department of the government agency. అంటే ఈ పర్టికులర్ మన టైల్స్ వర్క్స్, ఆ మార్బుల్ పాలిషింగ్ వర్క్స్ చేసే వర్కర్లు ఒక స్పెషలైజ్డ్ గవర్నమెంట్ ఏజెన్సీ దగ్గర మన శిక్షణ పొందిన వర్కర్స్ చేత మాత్రమే పని చేయించాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఎనీ లేబర్ హూ రిసీవ్స్ 1 day ట్రైనింగ్ కోర్స్ ఫ్రమ్ ది క్వాలిఫైడ్ పర్సన్ may perform the asbestos abatement work where there are the supervised by the qualified person. అంటే జనరల్గా 1 day 2 day ట్రైనింగ్ ఇస్తారు. ఈ పర్టికులర్ ప్లాంట్ మన ఏరియాలో పనిచేసే వాళ్ళు లేబర్ కాబట్టి ఒక గవర్నమెంట్ క్వాలిఫైడ్ పర్సన్స్ చేత 1 day ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత ఒక సూపర్వైజర్ పర్యవేక్షణలో మాత్రమే ఆ పర్టికులర్ లేబర్ని మనం వర్క్ చేసేటట్టు చెయ్యాలని చెప్పి అంటున్నారు. Coming to the confined space, what is the meaning of the confined space? It is a fully enclosed or partially enclosed space is nothing but a confined space. It should be located above the ground or below the ground or on the ground level. Okay, coming to the workers are working in designed as a confined spaces must have the train to test the suitability of the air breathing or presence of the hazardous chemicals. అంటే జనరల్గా కన్ఫైన్డ్ స్పేస్ యాక్టివిటీస్ చేస్తే వర్కర్స్కి లోపల దూరి పనిచేస్తారు కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాలో ఏదైనా హజార్డస్ మనకు వాతావరణం ఏదైనా ఉందా, ఆ పర్టికులర్ బ్రీతింగ్ అంటే అది గాల్లో యొక్క ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఆ వ్యక్తి దిగిన తర్వాత ఆ పర్టికులర్ ఆక్సిజన్ గల వాతావరణం సరిపోతుందా లేదా అన్నది అనాలిసిస్ చేయాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, హిస్ ఎంప్లాయీస్ మే ఆల్సో రిక్వైర్డ్ టు పార్టిసిపేట్ ఇన్ రెస్క్యూ ట్రైనింగ్. అంటే వెన్ ఎవర్ ఎనీ కన్ఫైన్డ్ స్పేస్లో ఒక వ్యక్తి వెళ్తే వాడికి 2 అటెండెన్స్ ఉండాలి సహకారంగా. వాళ్ళు ఆ పర్టికులర్ అటెండెన్స్ అది ఏంటంటే సోఫిస్టికేటెడ్గా ఉండాలి. ఏదైనా మన రెస్క్యూ సంబంధించిన యాక్టివిటీస్ వస్తే ఆ కన్ఫైన్డ్ స్పేస్లో ఆ వ్యక్తి అన్కాన్షియస్ అయితే అతన్ని క్యాలిబ్రేషన్గా బయటకు వచ్చేటట్టు ఉండాలి. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, నీడ్ స్కాబా ట్రైనింగ్ టు దోస్ వర్కర్స్ హూ పెర్ఫార్మింగ్ ది కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ వర్కర్స్. అంటే కంపల్సరిగా సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్స్ డోనింగ్, డోఫింగ్, యూటిలైజేషన్ ప్రాసెస్లో ఆ పర్టికులర్ అటెండెంట్స్కి, ఆ పర్టికులర్ ఎంట్రీయెంట్స్కి కంపల్సరిగా శిక్షణ ఇవ్వాలి. వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి మన రెస్క్యూ ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే రెస్క్యూ ట్రైనింగ్ ఏ రకంగా ఇస్తారంటే
ఒక డమ్మీ బొమ్మని కన్ఫైన్డ్ స్పేస్లో పడేస్తారు, ఆల్మోస్ట్ ఒక 60-70 kgs డమ్మీ బొమ్మని. దాన్ని ఇద్దరు రెస్క్యూర్స్ పంపించి దాన్ని బయటికి తెప్పించేటట్టు. అంటే ఈ పర్టికులర్ మన రెస్క్యూ ఆపరేషన్ అన్నది మన డెమో చేస్తే మనకి రియలిస్టిక్ కండిషన్స్లో వాళ్ళ యొక్క క్యాలిబ్రేషన్స్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. కమింగ్ టు ది నెంబర్ 13, ఫాల్ అరెస్టర్ ట్రావెల్ రెసిస్టెన్స్ సిస్టమ్. అంటే కంపల్సరీగా పైకి పనిచేస్తున్నప్పుడు ఫాల్ అరెస్టర్ అంటే ఏ రకంగా పెడతావు, పర్సనల్ ఫాల్ అరెస్టరా, పర్సనల్ ఫాల్ రెసిస్టెన్నా, లేకపోతే సెల్ఫ్ రైడింగ్ లేని ఆర్ట్సా, అది కంపల్సరీ చేయాలి. ప్లస్ ట్రావెల్ రెసిస్టెన్స్ సిస్టమ్, వెన్ ఎవర్ దట్ పర్సన్ ఈస్ ట్రావెలింగ్ ది హారిజాంటల్ లైఫ్ లైన్ ఆర్ వెర్టికల్ లైఫ్ లైన్ మీద వెళ్తున్నప్పుడు ఏ రకంగా ట్రావెల్ అనేది నిర్బంధిస్తాం, దీంట్లో కంపల్సరీగా శిక్షణ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్, వర్కర్స్ హూ మే రిక్వైర్డ్ టు యూజ్ ఎ ఫాల్ అరెస్టర్ ఎక్విప్మెంట్ ఆర్ ట్రావెల్ రెసిస్టెంట్ ఎక్విప్మెంట్ మస్ట్ బి ట్రైన్డ్ ఇన్ ఎ ప్రాపర్ యూజ్ అండ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ది ఎక్విప్మెంట్. అతనికి ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఎలా వేసుకోవాలి, ఏ రకంగా తనిఖీ చేయాలి, దాంట్లో శిక్షణ ఇప్పించాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ద రెగ్యులర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ది ఫాల్ అరెస్టర్ ఎక్విప్మెంట్ మస్ట్ బి సర్టిఫైడ్ బై ది కాంపిటెంట్ పర్సన్స్. ఒక కాంపిటెంట్ వ్యక్తి చేత ఆ ఫాల్ అరెస్టర్ ట్రావెల్ రెసిస్టెన్స్ సిస్టమ్ని సర్టిఫై చేసేటట్టు ఉండాలని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది నెంబర్ 14, స్పెషలైజ్డ్ వర్క్ అంటే ప్రత్యేకమైన పని. వర్కర్స్ మస్ట్ బి appropriately trained and qualified before performing the specialized work such as the electrical, mechanical, painting, driving, carpentry, welding and other trade related works. అంటే సర్టెన్ ట్రేడ్ రిలేటెడ్ వర్కర్స్ ఉంటారు కదా, మనకి డ్రైవింగ్ చేసేటోళ్ళు, పెయింటింగ్ చేసేటోళ్ళు, ఎలక్ట్రీషియన్స్, వాళ్ళు సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకి ఒక కాంపిటెంట్ పర్సన్ చేత నిర్దిష్టంగా శిక్షణ ఇప్పించిన తర్వాత ఆ వర్క్లో పెట్టేటట్టు చూడడం. ఇది ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్ ఫర్ ది సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. కమింగ్ టు ది 15, ఆపరేషన్ ఆఫ్ ది మొబైల్ ప్లాంట్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మొబైల్ ప్లాంట్ అంటే తిరిగే అతి భారీ వాహనం. తిరిగే అతి భారీ వాహనానికి అంటే ఇట్ మే బీ ఎగ్జాంపుల్ ఆఫ్ ది క్రేన్, ఇటాచి, ఎస్కలేటర్స్ ఏవైనా వస్తాయి అనమాట. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, operation of the mobile equipment such as the cranes, forklift must have a sufficient training to demonstrate to their supervisors that are competent operators. అంటే ఈ పర్టికులర్ క్రేన్, ఫోర్క్ లిఫ్ట్, అదర్ మొబైల్ ప్లాంట్ని ఆపరేట్ చేసేవాళ్ళు ఆపరేటర్స్ మస్ట్గా కాంపిటెంట్ అయి ఉండాలి. వాటి యొక్క ప్రదర్శన అంటే వాళ్ళ యొక్క కాంపిటెంట్ యొక్క ప్రదర్శన వాళ్ళ యొక్క సూపర్వైజర్ దగ్గర ప్రదర్శించేటట్టు ఉండాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, వేర్ ది ఆపరేషన్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ రిక్వైర్స్ ఏ ట్రావెల్ ఆన్ ఎ పబ్లిక్ రోడ్, ది ఆపరేటర్ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ది అప్రోప్రియేట్ క్లాస్. అంటే జనరల్గా ఈ ఫోర్క్ లిఫ్ట్ కానీ క్రేన్స్ మనకి రోడ్ మీద వెళ్తూ ఉంటాయి, స్పెసిఫికల్లీ మన ట్రక్ మౌంటెడ్ క్రేన్ ఆర్ బూమ్ క్రేన్, వాటికి యాస్టీస్గా లారీకి ఉండే రకంగా మన రోడ్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ పర్టికులర్ మనకి ఆపరేటర్కి హెవీ డ్యూటీ లైసెన్స్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మనకి ఫిట్నెస్ ఉండాలి, పర్మిట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఓకే, దీస్ ఆర్ ది important 15 points related to this safety education and training. If any other points are there, just you have to add that points also. It may increase the content, but these 15 points are enough for the legislative requirements related to this safety education and training. Okay, ఏంటి మళ్ళా ఫ్రెష్గా చెప్తాను. లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ టు ది సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటే చట్టబద్ధం చేయబడిన అంశాలు, సేఫ్టీ ప్రకారంగా ఎడ్యుకేట్ చేయాలి, ఆ శిక్షణ ఇవ్వాలి వర్కర్కి. అంటే క్రింది పేర్కొన్న అంశాల్లో లెజిస్లేటివ్ అంటే కంపల్సరిగా శాసనసభ ఆమోదం చెందే ప్రతి ఇండస్ట్రీలో ఈ పర్టికులర్ యాక్టివిటీస్లో వర్కర్స్కి సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇవ్వాలి, లేకపోతే ఇట్ షుడ్ బి క్రైమ్. ఏంటి,
First, number one, general orientation of the all new employees. Coming to the job specific orientation. Coming to the number three, WHMIS or United or దీనికి ఇంకొక పేరేంటి యుఎన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది హజార్డస్ గ్రూప్ ఆఫ్ ది మెటీరియల్. ఇది WHMS ట్రైనింగ్ ఇవ్వాలి. కమింగ్ టు ది నెంబర్ 4, మనకి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది డేంజరస్ గూడ్స్ ఇందులో ఇవ్వాలి. కంపల్సరీగా పవర్ లైన్ హజార్డ్స్లో ఇవ్వాలి. కంపల్సరీగా ఫస్ట్ ఎయిడ్లో ఇవ్వాలి. లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్. కమింగ్ టు ది ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ కమిటీ అండ్ వర్క్ ప్లేస్ హెల్త్ సేఫ్టీ రిప్రజెంటేటివ్స్. కమింగ్ టు ది నెంబర్ 8, మన ట్రాఫిక్ కంట్రోల్ ఫ్లాగ్ పర్సన్. కమింగ్ టు ది నెంబర్ 9, రెస్పిరేటర్ యూజ్. కమింగ్ టు ది నెంబర్ 10, ఎక్స్ప్లోజివ్ యాక్చువేటెడ్ టూల్స్. కమింగ్ టు ది నెంబర్ 11, యాస్బెస్టాస్ అబెట్మెంట్. అంటే మన డస్ట్ ప్లాంట్లో వర్క్ చేసేవాళ్ళు, రాతినార వర్క్ యాక్టివిటీస్ చేసేవాళ్ళని యాస్బెస్టాస్ అబెట్మెంట్ అని అంటారు. కమింగ్ టు ది కన్ఫైన్డ్ స్పేస్. కమింగ్ టు ది ఫాల్ అరెస్టర్ అండ్ ట్రావెల్ రెసిస్టెన్స్ సిస్టమ్. కమింగ్ టు ది స్పెషలైజ్డ్ వర్క్ అంటే ట్రేడ్ వర్క్లో. కమింగ్ టు ది ఆపరేషన్ ఆఫ్ ది మొబైల్ ప్లాంట్. ఈ వింగ్లో దీస్ ఆర్ ది లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ది సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. Okay, any doubts are there? Any doubts? ఇంకెన్ని లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవి కూడా రాసుకోవచ్చు మీరు. ఈ 15 పాయింట్స్ కాకుండా ఇంకేమైనా పాయింట్స్ ఉంటే జస్ట్ యూ హ్యావ్ టు యాడ్ దోస్ పాయింట్స్ ఆర్ ఆల్సో. ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, టోటల్ ఎన్ని ఎగ్జామ్స్ ఉండేవి సార్? ఏమమ్మా శ్యామ్ గారు చెప్పండి. సార్ టోటల్ ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి సార్? అంటే అది టోటల్ గా 8 ఎగ్జామ్స్ ఉంటాయండి. IS 101, 102, 3, 4, 5, 6, 7, 8 థియరీ ఎగ్జామ్స్ 8 ఉంటాయి. 1 లాస్ట్ ది ప్రాజెక్ట్ వర్క్. ఓకే, ఆ ప్రాజెక్ట్ వర్క్ సబ్మిషన్. ఎగ్జామ్స్ ఎప్పుడన్నా మీ డౌట్? I think it should be in March first week or second week. Okay, I think it is March second week. కంటిన్యూస్ గా ఉంటాయి. 101 నుంచి మన సోమవారం స్టార్ట్ అయితే సాటర్డే వరకు కంటిన్యూగా ఉంటాయి. మధ్యలో సండే ఒక రోజు సెలవు ఉంటుంది. తర్వాత IS 108 ఎగ్జామ్ అయిన తర్వాత మనకి ప్రాజెక్ట్ వర్క్ గురించి మేనేజ్మెంట్ షెడ్యూల్ చెప్తుంది మీకు ఎప్పుడు అనేది. జస్ట్ యూ హ్యావ్ టు అటెండ్ ఫర్ ది ఆల్ ప్రాజెక్ట్ వర్క్స్ ఆల్సో. అప్పుడు మన గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన HOD వచ్చి మీకు క్వశ్చనింగ్ చేసి అకార్డింగ్ టు ది దాని ప్రకారంగా మార్కులు వేస్తారు. అటెండెన్స్ లిస్ట్ అతను కూడా చెక్ చేసుకుంటాడు అందరూ వచ్చారా లేదా అనేది. సో యూ హ్యావ్ టు అటెండ్ ఫర్ ది IS 109 అంటే ప్రాజెక్ట్ వర్క్ రిలేటెడ్ యాక్టివిటీస్లో కూడా మీరు అటెండ్ కావాలి. ఓకే, అంటే బీ ప్రిపేర్ ఫర్ ది 9 days లీవ్. అట్లీస్ట్ బీ ప్రిపేర్ ఫర్ ది 9 days లీవ్.